కేవ్స్లో అయితే లోపలికి వచ్చి చూస్తే బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కూడలమర్రి మండపం, కోటిలింగాల దారి అంటే ఇది. బెలూమ్ గుహలో కోటిలింగాల మార్గం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే బెలూమ్ గుహలకు అయితే రావడం జరిగింది. ఇక్కడైతే బెలూమ్ గుహల్లో గృహాలు చాలా బాగున్నాయని చెప్తే చూద్దామని చెప్పేసి వచ్చినాను. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో 6th క్లాస్లో 7th క్లాస్లో వచ్చినట్లు గుర్తుకుంది. కానీ ఇప్పుడు ఏమన్నా అంటే కొంచెం చేంజ్ అయి ఉంటుంది కదా, ఏమన్నా బాగున్నాయో లేదు చూద్దాం ఒకసారి అని చెప్పి వచ్చేసినాము. ఇక్కడ పర్యావరణం చూసుకున్నట్టయితే బాగా వర్షం పడడం వల్ల బాగా గిడ్డ అంతా బాగా అయితే మలిసింది. ఇక్కడైతే జనాలు కూడా బాగానే వచ్చినారు ఈరోజు. ఒకసారి లోపలికి వెళ్ళి బెలూమ్ గుహలను అయితే చూద్దాము. ఇక్కడైతే టికెట్ ఎంత 70 రూపాయలు, ఒక్కొక్కరికి వచ్చేసి 70 రూపీస్ అనమాట. చిన్నపిల్లలకైతే 50 రూపాయలు అంట. ఒకసారి గృహాలకి అయితే వెళ్ళి ఒకసారి మొత్తం మీకు గృహాలను అయితే చూపిస్తాను రండి. చాలా లోతుంది కదా మోహన. లోతా అంటే వీకెండ్స్ కదరా, సెలవులు కదా ఇప్పుడు, అందుకు వచ్చింటారు. పిల్లలకి పెద్దలకి కూడా అల్లేసి కదా. నేను స్మెల్ గబ్బిలాల వాసన వస్తుంది. యాటికి పోయినా గబ్బిలాల. ఈ బండే అనమాట అని చేసేదని, మనకు బండలు వస్తాయి, దీంతో చేస్తారు బండలు. కొంచెం అంటే కలర్ చేంజ్ ఉంటుంది, నల్లది ఉంటుంది, తెల్లవి ఉంటాయి కదా. ఇదే ఏం చెక్కినట్టున్నారు మోహన్, ఇవి లేకుంటే సహజంగా వచ్చినట్టు సహజంగా వచ్చినట్టు ఉంటాయి. అంతా ఒక్కటే రాయి చూడరాము ఇది మోహన, అంతా ఒక్కటే బండ చూడదు. చూడు మోహన్, అంత ఒక్క బండే చూడు మోహన్, ఇది అంత బండే. మనము ఇప్పుడు వచ్చినామే బైక్, ఆ దారి అంతా లోపలంతా ఇదే ఉంటుంది, ఇంకా గృహే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వచ్చింటేనా ఈ గృహాలకి కామెంట్ చేయండి. వచ్చిన వాళ్ళు అయితే, రాకుండా అయితే వచ్చి చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ గృహ అంతాను. చేసినారా స్వయంగా వచ్చినాయా? ఇది ఏర్పడినట్లే ఉంది నాకు. ఎవరు చేస్తారు ఇంత దూరం? ఒక కారు పోతుందిరా లోపల, అసలు చాలా దూరం ఉన్నట్లుంది. కారు పోతుంది, వెహికల్ పోవచ్చు. ఆడొచ్చాడు చేసుకుంటేనే వెహికల్ వచ్చేకి, అట్లా వచ్చినా కార్లో రాదు. ఎంత దాకా వేసినారు బ్రో? ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఏ ఊరు మీది? హిందూపురా, ఓకే డన్. ఇక్కడ లైటింగ్ సిస్టమ్ వేసినారు, అందులో ఇదంతా ఏదో డిజైన్ ఒక ఆకారంలో ఉంది. అక్కడ చూడు, ఎంత ఏదో మన రాయే చూడు, ఇది ఆవు పొదుగులు ఉందండి. ఏముంది మోహన ఆకారం? ఆవు పొదుగు ఆకారంలో ఉంది. చూడు ఎట్లుంది, గట్టిగా ఉంది. ఆవు పొదుగులు మా కెమెరా మ్యాన్ కనిపెట్టేసాను అన్నమాట. పూర్వం ఏమైనా చేస్తా ఏమన్నా చేసింటివే మోహన? సైంటిస్ట్ ఏమన్నా పూర్వం ఏమన్నా? బాగా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది లోపల. తేమ ఉంది కింద, తేమ ఉంది చూడు మోహన్, తేమ ఉంది. నెమ్ము ఉంది. నెమ్ము అంటారు కదా, నెమ్ము అనేది ఉందన్నమాట ఇక్కడ.
చలపతి రెడ్డి హాల్ అంటే ఇట్లా ఉంటాయి కదా ప్లేసులు, ఇట్లా ప్లేసులకు వచ్చేసి ఒక్కదానికి ఒక పేరు అయితే పెట్టారనమాట. అది వచ్చేసి ఫస్ట్ సింహద్వారము, తర్వాత వచ్చేసి ఇది చలపతి రెడ్డి హాల్ అంట. ఇట్లా ప్లేసులన్నీ పెట్టారన్నమాట పేర్లు కూడా. ప్రతి ఒక్క రైట్ డిజైన్ మాదిరి ఉంది చూడ మోహన్, ఇది ప్రతి ఒక్క రైట్ డిజైన్ మాదిరి ఉంది చూడు. ఇది మిషన్తో కోసిన దాని లాగా ఉందా, లేకుండా సహజంగా వచ్చిండేదే మోహన్. ఇది మెటికన్లు కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం హైట్ అంతా ఇట్లే ఉంటుంది ఇది. అదే అదే ఏదో సైంటిస్టులు అయితే కనిపెట్టింటారు వాళ్ళ గురించి, మనకు అంత లేదు కాబట్టి నాలెడ్జ్. ఇక్కడ పోయే కొద్దీ హైట్ తగ్గుతుంది మోహన, ఇక్కడ పోయే కొద్దీ హైట్ తక్కువ ఉంది వంకొని పోల్ల. మళ్ళీ హైట్ ఉంది ఒక ఇక్కడ. పక్కరా ఇక్కడ వచ్చేసి 1000 పడగల ధ్యాన మందిరం అంటే ఇది. ఇక్కడ ఇది హాల్ ఉంది కదా, ఇక్కడ కూడా 1000 పడగల ధ్యాన మందిరం అని ఇక్కడ కూడా బోర్డు అయితే పెట్టినారు. ఇక్కడ కరెంటు పైనుంచి తెచ్చినారు దీన్ని. ఓయ్ ఇక్కడ రైలు ధర వస్తుంది పైన, అదే పైన అదే ఓపెన్. ఓ సౌండ్ వస్తుంది. జనరేటర్ అది, జనరేటర్ వేసినారా? ఇక్కడ సౌండ్ వస్తుంది. జనరేటర్ కాదు, ఏసీ. అది బయటకు వచ్చేది. ఏసీ ఊడలమర్రి దారి అంట. ఇక్కడ ఊడలమర్రి మండపం. ఎట్లా పోలా ఈ సైడ్? ఊడలమర్రి మండపము. ఇక్కడ ఇట్లా పోదామా? ఫస్ట్ కోటిలింగాలంట మోహన్, కోటిలింగాలంట దారి, కోటిలింగాల దారి అంట ఇది. ఎట్లా పోదాం రా? కోటిలింగాల పోదాం. దారిని చెప్పినారు కదా, ఏముందో చూద్దాం ఒకసారి. బెలూమ్ గుహలో కోటిలింగాల మార్గం. రా బాబు. బాగా దారి అయితే బాగుంది, లైటింగ్ సిస్టమ్ అంతా అయితే మనకు ఇబ్బంది లేకుండా అయితే ఉంది చూడడానికి.
ఎక్కడ ఏ ప్లేస్ కావాలో అది పెట్టేసిన. ఏ మోహన్ కోటిలింగాలు దారి అన్నారు కానీ చూసారా మోహన్ ఏముంది చూడు ప్లేస్. చూడు చెట్టు ఉంది ఇక్కడ. ఇంకా చెట్టేనా పుట్టనా? అది చెట్టు మాత్రమే ఉంది. సిగ్నల్స్ ఉండవు మోహన్, అసలు సిగ్నల్స్ ఉండవు ఇక్కడ. వీళ్ళు రాయిలో మేకలు ఈ రాయిలో ఈ పక్కది మేకలు ఇది చూడు. మిషన్తో పెట్టింటారు అవి, మిషన్తో పెట్టిన మేకలు అవి. మామూలు కొట్టిన మేకలు గొప్ప హోల్ చూడాడు అట్లా వేసినారు, మిషన్తో కొట్టింటారు. మామూలు శుద్ధితో కొడితే దిగవు కదా. పుట్ట మాదిరి ఉంది ఇక్కడ. ఇంకా దారి ఉంది. ఇది కోటిలింగాలకి ఎట్లుంటుంది అంటే దీని ప్లేస్ అనుకుంటా మోహన్. అంటే కోటిలింగాలు అంటే ఉన్నావు. అవునా? మంచి చెప్పులు వదిలిపోలే ఇక్కడ. అసలు ఎట్టున్నా చూడు. మనం అంటే సౌండ్ వస్తుంది మోహన్ ఆడ ఒకటి. అది ఇప్పుడు చూస్తాం. మనం ఎన్నికి వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఎన్నికి వచ్చినాం మనం. వెనక్కి రాలే, అది కూడా ఇంకోటి ఉంది ఇక్కడ. ఇవకి ఉంది మూట. ఎవరు లేరు. చాలా భయంకరంగా ఉంది మోహన్ ఇక్కడ. ఇక్కడ చూసారు ఒకసారి, చాలా భయంకరంగా ఉంది. అది గాలి వస్తుంది చూడు, గ్యాస్ చల్లగా వస్తుంది. ఫస్ట్ లో చూసుకునే అవపదలు అది వేరు, ఇది వేరు, అది వేరు. ఇది చూడు ఎంత పుట్ట కదా, ఏదైనా కిందికి ఏలాడుతుంది చూడు పుట్ట, రివర్స్ అట్లుంది. ఇదే రెడ్ కలర్ ఎంత అద్భుతంగా ఉందంటే గృహ. చూసే ఉంటారు మోహన చాలా మంది అయితే ఈ గృహాన్ని అంతాను. కానీ కొంతమంది చూడనోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ప్రత్యేకంగా తీయడం జరిగింది. మీరు వచ్చినారంటేనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంటుంది ఇక్కడ ఈ గృహలో అయితే. ఇప్పుడైతే మనం ఊడలమర్రికి వెళ్దాం. ఊడలమర్రి మండపమా ఒకసారి అయితే పొద్దుదాం రా. బాగా తిప్పుతున్నావు ఈరోజు గృహాలలో. అవు తను ఉన్న కొంచెం రాయి. కొంచెం వాటర్ వస్తుంది రాయిలో నుంచి. చూద్దాం మీరు తేమ ఉంది చూడు, ఇంకా దీని తేమ అంత ఎట్లా వస్తుంది, వాటర్ వస్తుంది. తలక్క ఉంది తేమ, వాటర్. ఈ కరెంట్ వైర్ కదా ఇది, ఇక్కడ హోల్ వేస్తున్నారు కదా చూడు, నల్లరాయి చూడు. ఇది ఎట్లా రాయి మనకు వచ్చేది మోహన, నాకు బాగా అర్థమైంది. డిజైన్ మాదిరి చేసినారా చూడు మోహన. ఇది ఎట్లా వచ్చింది? ఇది ఇంత రౌండ్ షేప్లో ఉంది. ఇక్కడ సీసీ కెమెరా కూడా పెట్టినారు. ఆ బొక్కలు పెట్టినారు సీసీ కెమెరా వల్ల. అన్నీ యూజ్ చేసుకుంటున్నారు మన వాళ్ళు. సిమెంట్ కట్టింది దాన్ని ఏమంటారు, ఎంసీ అంటారులే, అదొక కెమికల్.
చూద్దాంరా బ్రో. ఇక్కడ ఆడదాకా పోయింటారు మీరు? ముందే చూసేకంత గృహేనా? అంత ఇట్లేనా? శివలింగం పెట్టి వాటర్ వచ్చేట పెట్టినారు లేదా? అదే ఓకే. ఇది హాల్ బాగుంది. ఇక్కడ చూడండి, మొత్తం ఒక మండపం లాగా ఉంటుంది. ఇది ఇద్దో మండపం అని వాళ్ళు కూడా ఇక్కడ రాసినారు. కాకపోతే బాగా పెద్దగా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే చూసినీకి పైన చూడండి ఇంత ముద్ద అవి ఆవు పొదుగు లాగానే ఉంటాయి. అవి కూడా మనం ఫస్ట్లో కూడా అట్లే ఉన్నాయి, స్టార్టింగ్లో ఎంట్రీలో కూడా. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చుట్టూ అయితే ఉన్నాయి. ఈ గోడలకి సైడ్లు కూడా అంత బాగా ఏర్పడినాయి ఫ్రెండ్స్ అవి. ఫ్రెండ్స్ ఈ బెలూన్ కేవ్స్లో అయితే లోపలికి వచ్చి చూస్తే బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవ్వరు మిస్ కాకుండా ఖచ్చితంగా అయితే వచ్చి చూడండి. మంచి ప్లేస్ ఇది. నంద్యాల నుంచి 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ధర్మవరం నుంచి 130 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు లోపల అయితే చూడడానికి చాలా అయితే ఉన్నాయి. మీరు ఎవరు మిస్ కాకుండా వచ్చి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.